తెలుగు చిత్ర పరిశ్రమలో ఆణిముత్యాల వంటి చిత్రాలను నిర్మించిన సంస్థల్లో విజయ ప్రొడక్షన్స్ కు ప్రత్యేక స్థానం. ఆ సంస్థ రథసారథులు నాగిరెడ్డి, చక్రపాణి. ఒకే ఆత్మ, రెండు శరీరాలుగా వాళ్ళిద్దరూ ఉంటూ భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. చక్రపాణిది ఆలోచన అయితే దాన్ని నాగిరెడ్డి ఆచరణలో పెట్టి ఎన్నో విజయాలు సాధించారు. విజయ సంస్థ చిత్రాలను థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నప్పుడు టైటిల్స్ లో నాగిరెడ్డి, చక్రపాణి అనే కార్డు పడగానే ఈలలు, చప్పట్లు వినిపించేవి. అంతగా ఫాలోయింగ్ ఉండేది వారిద్దరికి. విజయ సంస్థతో పాటు ఆ రోజుల్లో మద్రాస్ నగరానికి వన్నె తెచ్చిన వాహిని స్టూడియో కూడా నాగిరెడ్డి, చక్రపాణిలదే. ఆ రోజుల్లో మద్రాస్ నగరంలో ఎన్నో స్టూడియోలు ఉన్నప్పటికీ వాహిని స్టూడియో ప్రత్యేకతే వేరు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన వాహిని స్టూడియోలో ఎదురుగా ఉన్న విజయ గార్డెన్స్ కూడా నాగిరెడ్డిదే. వాహిని స్టూడియోకు ఎంత గొప్ప చరిత్ర ఉందో విజయ గార్డెన్స్ కు కూడా ఘనమైన చరిత్రే ఉంది. ఆ రోజుల్లో సినిమాలోని యుగళ గీతాలు చిత్రీకరించడానికి ఓ నందనవనంగా విజయ గార్డెన్స్ ఉండేది. తొలి రోజుల్లో, అంటే సినిమాలు స్టూడియో ఫ్లోర్లు దాటి బయటకు రాని రోజుల్లో యుగళ గీతాలను, ప్రేమ గీతాలను, హాస్య గీతాలను సెట్స్ వేసి స్టూడియోలలోనే చిత్రీకరించేవారు. ఎప్పుడన్నా సెట్స్ అంటే బోరు కొట్టి సహజమైన ప్రకృతి వాతావరణంలో హీరో, హీరోయిన్లు పాటలు పాడాలని అనుకుంటే మద్రాసులోని మెరీనా బీచ్కో, మహాబలిపురమో వెళ్ళేవారు. అలా కాకుండా పచ్చని చెట్లు, తోటలు, రంగురంగుల పూలు, వారి మధ్యనే వంతెనలు, ఉయ్యాలలు, అందమైన విగ్రహాలు, ఇవన్నీ కావాలంటే అప్పట్లో విజయ గార్డెన్స్ కు మాత్రమే వెళ్ళాలి. ఆ రోజుల్లో మద్రాసులో తయారయ్యే సినిమాల్లో విజయ గార్డెన్స్ కు వెళ్ళి యుగళ గీతం పాడుకొని హీరో, హీరోయిన్లు లేరంటే అతిశయోక్తి కాదు. నిర్మాత నాగిరెడ్డి దూరదృష్టికి అద్భుత నిదర్శనం విజయ గార్డెన్స్. ఆయన నెలకొల్పిన విజయవాహిని స్టూడియో చలనచిత్ర లోకానికి ఆధునిక సాంకేతిక సదుపాయ కేంద్రం అయితే ప్రకృతి విలాస కేంద్రం విజయ గార్డెన్స్. విజయ గార్డెన్స్ ప్రాంతంలోనే హాస్య నట చక్రవర్తి రేలంగికి ఓ తోట ఉండేది. ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తుల స్థలం కూడా దానికి ఆనుకొని ఉండేది. మొత్తం 25 ఎకరాలు. అంతా ఖాళీ స్థలాన్ని ఎవరైనా కొనేసి తనకు పోటీగా స్టూడియో కడితే వ్యాపార పరంగా తనకు ఇబ్బంది ఎదురవుతుందని నాగిరెడ్డి ముందు చూపుతో ఆలోచించి రేలంగి తోటను ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తులతో మాట్లాడి వారి స్థలాన్ని మొదట లీజుకు తీసుకున్నారు నాగిరెడ్డి. 1957 నాటి మాట ఇది. ఆ ప్రదేశానికి విజయ గార్డెన్స్ అని నామకరణం చేసిన తర్వాత అక్కడ జరిగిన తొలి వేడుక ఏదో తెలుసా? నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 69 చిత్రాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాన్ని విజయ గార్డెన్స్ లోనే నిర్వహించారు. అక్కినేని కోరికపై ఎత్తుపల్లాలతో చిట్టడివిలా ఉండే ఆ ప్రాంతాన్ని చక్కగా చదును చేసి కేవలం 15 రోజుల్లో వేదికను సిద్ధం చేశారు నాగిరెడ్డి. ఆ తర్వాత కొంతకాలానికి ఆ 25 ఎకరాలను కొనేశారు నాగిరెడ్డి. ఆ తర్వాత పాటల చిత్రీకరణకు అనుగుణంగా చెట్లు పెంచి ఓ నందనవనంలా తీర్చిదిద్దారు. ప్రారంభంలో విజయ సంస్థ నిర్మించిన చిత్రాల్లోని పాటలను విజయ గార్డెన్స్ లోనే చిత్రీకరించేవారు. గుండమ్మ కథ సినిమాలో ప్రేమయాత్రలకు బృందావనం పాటను ఇక్కడే తీశారు. ఆ తర్వాత మిగిలిన నిర్మాతలను కూడా విజయ గార్డెన్స్ ఆకర్షించడంతో చాలా ప్రేమ గీతాలను ఇక్కడే చిత్రీకరించడం మొదలుపెట్టారు. విజయ గార్డెన్స్ లో గెస్ట్ హౌస్ ఉండేది. విజయ వారి తొలి హిందీ చిత్రం రామ్ ఔర్ శ్యామ్ తీస్తున్న రోజులవి. ఆ సమయంలోనే ఆ చిత్ర కథానాయకుడు దిలీప్ కుమార్, నటి సైరా బానును పెళ్లి చేసుకున్నారు. ముంబై నుంచి షూటింగ్ కోసం మద్రాసుకు వచ్చిన ఈ కొత్త దంపతులు ఉండడం కోసం విజయ గార్డెన్స్ లో అన్ని సౌకర్యాలతో ఒక గెస్ట్ హౌస్ నిర్మించారు నాగిరెడ్డి. వారి ఏకాంతానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. అవి చూసి దిలీప్ కుమార్ ఎంతో సంతృప్తి చెందారు. రామ్ ఔర్ శ్యామ్ చిత్రం పూర్తయిన తర్వాత ఆ గెస్ట్ హౌస్ ను షూటింగ్స్ కి ఇచ్చేవారు. హిందీ గుండమ్మ కథ షూటింగ్ ఈ గెస్ట్ హౌస్ లోనే జరిగింది. విజయ గార్డెన్స్ లోనే రికార్డింగ్ థియేటర్ కూడా నిర్మించారు నాగిరెడ్డి. ఎన్నో పాటలు ఆ థియేటర్ లో పురుడు పోసుకున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి పర్మనెంట్ థియేటర్ అది. అలాగే గీత రచయిత వేటూరికి కూడా అక్కడ ఒక ప్రత్యేక గది ఉండేది. సినిమా షూటింగ్స్ ద్వారా, పాటల రికార్డింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి విజయ గార్డెన్స్ నిర్వహణకు ఖర్చు పెట్టేవారు నాగిరెడ్డి.
దిలీప్ కుమార్ గెస్ట్ హౌస్ పక్కనే తను కూడా ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు నాగిరెడ్డి. చక్రపాణి మరణం తరువాత ఆ గెస్ట్ హౌస్ లోనే ఆయన ఉండేవారు. విజయ గార్డెన్స్ నిర్వహణను నాగిరెడ్డి స్వయంగా చూసేవారు. అందులో కూరగాయల తోట కూడా ఉండేది, రకరకాల పూల మొక్కలు ఉండేవి. కొబ్బరి చెట్లు అంటే నాగిరెడ్డికి ఎంతో ఇష్టం. ఒక పెద్ద కొబ్బరి తోట ఉండేది. ఇదంతా గతం. ఇప్పుడు కూడా విజయ గార్డెన్స్ ఉంది, కానీ పేరు మారింది. ఆ ప్రదేశంలో విజయ హాస్పిటల్ వెలిసింది. రోగులకు అవసరమైన వైద్య సౌకర్యాలు అందిస్తుంది. పేరు మారిన కొన్ని ఛాయలు ఇంకా అలాగే ఉన్నాయి. పదండి, విజయ గార్డెన్స్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.